ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 37వ దావీదు కీర్తన 5వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అంతేకాదు, నీ లేఖనాన్ని ధ్యానం చేసుకోవడానికి తగిన సమయాన్ని మాకు అనుగ్రహించారు నాయనా. ఈ దినాలు అనేకములు పాడైపోయి తండ్రి, నీ వాక్యమునకు చెవియొగ్గలేని జనము అనేక మంది నాయన నీకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు. సత్యమును తెలుసుకొనక అసత్యములోనే వారు నాయన మగ్గిపోతూ ఉన్నారు. అట్లాంటి వారికి నీ సత్యవాక్కును ప్రకటించి నైనా నీ వాక్యమును అయినా వారికి వినిపింప చేయటానికి ప్రయత్నం చేస్తున్న వారిని గేలి చేస్తూ ఉన్నారు, అల్లరి చేస్తూ ఉన్నారు నాయన. దేవా, ఇది ఉదయ కాలమున ప్రతిరోజు నాయన నీ వాక్యమును ధ్యానం చేసే భాగ్యం మాకు అనుగ్రహించావు. ఈ వాక్యమును విని దానిలో ఉన్న ఒక్క మాటనైనా వారు తీసుకొని సత్యమును గ్రహించే భాగ్యం అనుగ్రహించమని చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 37వ దావీదు కీర్తనలో విశ్వాసికి దేవుడు మరి 8 హెచ్చరికలు చేసినట్లుగా మనం ధ్యానం చేసాం. నిన్నటి దినాన్న మొదటి హెచ్చరికను మనం ధ్యానం చేసాం. ఏంటంటే అది చెడ్డవారిని చూసి మనం వ్యసన పడకూడదు, దుష్కార్యాలు చేసేవారిని చూసి మత్సర పడకూడదని మనం ధ్యానం చేసాం. రెండవ హెచ్చరిక ఏమిటంటే 5వ వచనంలో చెప్తా ఉన్నాడు కదా, దేవుడు యెహోవాను నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎందుకు ప్రభువుల వారు ఈ మాట చెప్తా ఉన్నారు? ఎందుకు ప్రభుల వారు మరి ఈ మాటను చెప్పవలసి వచ్చింది అని అంటే, నీవేం చేస్తూ ఉన్నావు? నీ ప్రక్కనున్న దుర్మార్గుడు, దుష్కార్యములు చేసేవాడు, చెడ్డవాడైనటువంటి నీ పొరుగువాడు నీకంటే వాడు అభివృద్ధిలోనికి వెళ్తా ఉన్నాడు, నీకంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తా ఉన్నాడు, నీకంటే మరి పేరును ప్రతిష్టను సంపాదించుకునబోతా ఉన్నాడు. దానిని చూసి విశ్వాసి అయిన నీవు సంతోషించవలసింది పోయి అతనిని చూసి నీవు అసూయపడతా ఉన్నావు, అతన్ని చూసి నీవు మత్సరపడతా ఉన్నావు, అతన్ని చూసి నీవు మరి నిన్ను నీవు మరి తగ్గించుకుంటా ఉన్నావు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, నీ మార్గము సరి అనేది కాదు. ఓ విశ్వాసి, నీ మార్గము, నీ ఆలోచన, నీ తలంపు మంచిది కాదు. దుష్కార్యములు చేసేవాడు వర్ధిల్లితే నీకేంటి? వాడి బ్రతుకేంటో మరి నిన్నటి దినాన చెప్పాడు కదా. వాడు దుష్కార్యాలు చేస్తాడు, వాడి జీవితంలో మంచి అనేటువంటిది ఏమి ఉండదు, అన్ని చెడ్డ పనులు చేస్తాడు, చెడ్డ కార్యాలు చేస్తాడు. అట్లాంటి వాడిని గురించి చూసి నువ్వెందుకు అసూయపడతావు? సర్వాధికారి అయిన దేవుడు నేనున్నాను కదా అని దేవుడు ఎంతగానో వేదన చెందుతా ఉన్నాడు. చాలామంది ఇలాగనే ఉన్నారు కదండి. తన పొరుగువాడు మరి అన్ని విషయాలలో మరి అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటే విశ్వాసి అయి ఉండి కూడా, సర్వశక్తి గల దేవుని నమ్ముకుని ఉండి కూడా అట్లాంటి వారిని చూసి వ్యసనపడటం, అట్లాంటి వారిని చూసి ఈర్ష్యపడటం మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారందరూ కూడా ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, వారిని చూసి నీవెందుకు అసూయపడతావు? మొదట నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నీ మార్గము యెహోవాకు అప్పగించు. వాడేదో చెడ్డ మార్గంలో వెళ్ళి సంపాదించుకొని పెద్దవాడు అవుతా ఉంటే వాడిని చూసి నీవు మత్సరపడతావు ఎందుకు? మొదట నీ మార్గమును నాకు అప్పగించు అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుని పిల్లరా, నీ మార్గము సరైనదైతే, నీ మార్గము తిన్ననిదైతే, నీ మార్గము మరి దేవుని సన్నిధికి నడిపించేదైతే నీవు ఆ దుష్కార్యాలు చేసేటువంటి ఆ చెడ్డవాని కంటే కూడా గొప్పవాడివి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు.
నీవు వాడిని చూసి ఏడుస్తున్నావంటే నీవు ఎంత దిగజారిపోయావో, నీ భక్తి విశ్వాస్యత, మరి నీవు నమ్ముకున్న దేవుని నామాన్ని ఎంత అవమానపరుస్తున్నావో ఎప్పుడైనా గమనించావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు ఈ రోజున. నీ పొరుగువాడిని చూసి నీవు వ్యసన పడుతున్నావేమో, నీ పొరుగువాడిని ఎదుగుదలను చూసి వారవలేకపోతావన్నావేమో. జాగ్రత్త. మొదట నీ మార్గమును యెహోవాకు అప్పగించు. నీవు ఆయనను నమ్ముకో. 3 పనులు చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. మొదట మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. రెండవది, మరి మనము ఆయనను నమ్ముకోవాలి. నీవు నమ్మినటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు ఏది కూడా మరి ఆయనకు ఏది అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. అలాంటి అసాధ్యమును కూడా సుసాధ్యం చేసేటువంటి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు కూడా ఆయన నమ్ముకొని కూడా నీలో నీ పొరుగువాడిని చూసి వ్యసన పడుతున్నావు, ఈర్ష్య పడుతున్నావు, ద్వేషమును చూపుతా ఉన్నావు, శత్రుత్వాన్ని నడుపుతున్నావు. ఇలాంటి కార్యాలు నీలో ఉండకుండా నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నీవు నమ్ముకున్న దేవుడు మరి నీతో సహవాసం చేసేటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, నిజమైన దేవుడు నీవు నమ్ముకున్నది. అట్లాంటి నీవు ఆయన నమ్ముకున్నాను అనుకుని ఆయనను విడిచిపెట్టేసిన వాడుగానే ఉంటున్నావు. అందుకని ఆయన రెండవ హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే, నీవు ఆయన నమ్ముకోవాలి. మొదట నీ మార్గము ఆయనకు అప్పగించాలి. రెండవది ఆయన నమ్ముకోవాలి. మూడవది, ఆయన ఈ 2 కార్యాలు నువ్వు చేసినట్లయితే ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. నువ్వేదైతే తలపెట్టావో, నువ్వేదైతే మరి కావాలని ఆశపడతా ఉన్నావో, నువ్వేదైతే ప్రారంభించాలని ప్రభు పాదాల చెంత వేడుకున్నావో ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. దేవుని పిల్లారా, ఎంత చక్కని హెచ్చరికలు దేవుడు మన కొరకు మరి తన పరిశుద్ధ గ్రంథములో రాయించాడో చూసారా? మొదట మన మార్గమును దేవునికి అప్పగించుకోవాలి. రెండవది ఆయన నమ్ముకోవాలి. దేవుని పిల్లారా, యేసు ప్రభుల వారి నామాన్ని ఎరిగినటువంటి నా ప్రియ హైందవ మరి దేవుని ఎరిగినటువంటి అన్య ప్రజలారా, దేవుని ఎరిగినటువంటి ప్రజలారా, మీకు దేవుడు ఒక చక్కని అవకాశాన్ని దయచేస్తా ఉన్నాడు. మీ జీవితంలో ఎప్పుడు కూడా నిజమైన సత్యవంతుడైన దేవుడిని ఎరగలేదేమో, మాట్లాడే దేవుడు మీకు తెలియదేమో. మరి సత్య మార్గములో, జీవ మార్గములో నడిపించేటువంటి దేవుడు, మరి పరిశుద్ధుడైన దేవుడు, పాపము అంటనటువంటి వాడు, పాపమే తన జీవితం మీద ఏలుబడి చేయనియనటువంటి దేవుడు ఒకరున్నారని, ఆయన క్రీస్తు ప్రభుల వారని, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, నీవు అడిగిన ప్రతిదానిని నీకు అనుగ్రహిస్తున్నవాడని నీవు గ్రహించకుండా ఉన్నావేమో. ఒక్కసారి నీవు ఎంతకాలమో చెడ్డ మార్గంలో నడిచావేమో, నీవు దుష్కార్యములు చేస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావేమో. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ మార్గమును ఈ రోజున ఆయనకు అప్పగించినట్లయితే, నీ మార్గమును ఆయనకు అప్పగించినట్లయితే, ఆయనను నీవు నమ్ముకున్నట్లయితే, దేవుడు అంటున్నాడు కదా, నీ కార్యమును నేను నెరవేరుస్తాను, నీవు ఏదైతే ఆశిస్తున్నావో దాన్ని నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసు నామమును ఎరిగినటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంత్యకాలమునైనా, ఈ కడవరి దినాలలోనైనా నీవు ఆ కృప కలిగిన దేవుని నామమును అంగీకరించాలని, ఆ సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని నీవు తెలుసుకోవాలని, నిత్య జీవము అనుగ్రహించే దేవుడు యేసు ప్రభువేనని, ఈ లోకములో ఉన్నటువంటి ఏ నామమున రక్షణ కలుగదని నీవు తెలుసుకోవాలని ప్రభు పేర మరి దేవుడు మనవి చేస్తూ ఉన్నాడు. నీవు నిజముగా మరి జ్ఞానవంతుడవైతే, నీవు నిజముగా మరి వివేచన కలిగిన వాడవైతే, సత్యమేమిటి అసత్యమేమిటి, పరిశుద్ధమైన దేవుడెవరు, మరి పాపముతో కూడినటువంటి మరి లక్షణాలు కలిగినటువంటి వారెవరో నీవు గ్రహించగలుగుతావు, సత్యాన్ని తెలుసుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్మినటువంటి వారైనా, దేవుని నమ్మనటువంటి వారైనా, సత్యవంతుడైన దేవుడెవరో కనుగొనని వారు, సత్యవంతుడైన దేవుడెవరో ఎరిగిన వారు కూడా
ఈరోజు నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మన మార్గమును ఆయనకు అప్పగించాలి, ఆయననే నమ్ముకోవాలి. అప్పుడు ఆయన మన కార్యములన్నిటిని నెరవేరుస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి నీవే విధంగా జీవిస్తూ ఉన్నావు? నీ పొరుగువాడు, దుష్కార్యాలు చేసేవాడు, చెడ్డవాడు ప్రబలిపోతూ ఉంటే, అభివృద్ధిలోనికి వెళ్తూ ఉంటే వాడిని చూసి మరి అసూయపడతా ఉన్నావా? నువ్వు చేయవలసింది అది కాదు. నిన్ను నిర్మించిన నీ దేవుడు, నీకు జీవితం ఇచ్చినటువంటి నీ దేవుడు, ఈ భూమి మీద నిన్ను నివసింపచేస్తున్న నీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. వాడెవడో చెడ్డ మార్గంలో పోయి చెడ్డ మార్గాల్లో మరి ధనమును సంపాదిస్తూ ఉంటే వాడిని చూసి నువ్వు ఏడుస్తావు ఎందుకు? నీది నీవు చూసుకోవాలి. నీ మార్గము సరి అయినదా కాదా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఈ కడవరి దినంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు తెలుసా? నీ మార్గము సరిగా ఉందా లేదా? నీ మార్గము తిన్నదిగా ఉందా లేదా? నీ మార్గము దేవుని సన్నిధికి వెళ్తా ఉందా లేదా? దేవుని ఉపదేశాలు వింటున్నావా లేదా? దేవుని ఉపదేశాన్ని వింటూ కూడా నీవు లోకంతో కలిసి స్నేహం చేస్తున్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఇప్పటికీ ఆయన నమ్ముకున్నానని అనుకుని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉన్నావేమో. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ లోకములో క్రైస్తవ సమాజమే కాదు, లోకమంతా ఈ రీతిగానే ఉంది. అలాంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీ జీవితంలో ఈ అనుభవం ఉందేమో, ఆ అనుభవాన్ని దూరం చేసుకొని నా జీవితం నుంచి దానిని తీసివేపు, ఈ రోజు నుంచి నా మార్గాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను, నిన్నే నమ్ముకుంటున్నానని నువ్వు కార్యమును చేయ తలపెట్టు. దేవుడు సఫలతను దయచేస్తాడు. ఆ రీతిగా మీ హృదయాలను ప్రభు మార్చునుగాక. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈ ఉదయమున ప్రభువా, ఎందరో నశించిపోతూ ఉండగా ఎందరికో లేని భాగ్యమును నీ పిల్లల మీద మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక ఆయన వాక్య లేఖనాల పరిశీలన చేస్తూ ధ్యానం చేస్తూ అయా మమ్మల్ని మేము సరిచేసుకొనొచ్చు ఉండగా అనేక విషయాలు మీ లేఖనాల నుండి మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన. అవును దేవా, ఈ రోజున ప్రజలు ఇదిగో చెడ్డవారిని చూసి తమ జీవితాలను బాగు చేసుకొనకుండా చెడ్డ మార్గాల్లో తమ బ్రతుకులను బ్రతుకుతూ మరి అనేక మందిని గేలి చేస్తూ అనేక మందిని త్రొక్కివేస్తూ పొరుగువానిది ఆశించి వారు పెద్దవారు అవుతుంటే వారిని చూసి విశ్వాసులైనటువంటి వారు ఈర్ష్యపడతా ఉన్నారు, అసూయపడతా ఉన్నారు నాయన. అది మంచిది కాదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ హెచ్చరికని ఎందరైతే నాయన గ్రహించి దానిని విడిచిపెట్టాలని ఆశపడతా ఉన్నారు వారందరి మీద మీ కనికరం ఉంచమని. అవును తండ్రి, నీ సత్యవాక్కును తెలుసుకొనకుండా నశించిపోతున్న అనేక మందిని నేను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారి ఆత్మలు, వారి జ్ఞానము, వారి తెలివి అంతటిని కూడా నాయన అపవాదికి అప్పగించి వేశారు నాయన. అట్లాంటి వారందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, సత్యమును తెలుసుకోవటానికి అపవాది మూసివేసిన వారి మనోనేత్రాలు తెరవమని ఈ ఉదయకాలమున ప్రార్థిస్తూ ఉండగానైనా ఇదిగో అనేక మంది నీ సత్యవాక్కును అంగీకరించి నీలోకి నైనా నీ యందు విశ్వాసం ఉంచుటకు సహాయం దయచేయమని, ఈ దినం మేము చేయ పనులను మీకు అనుదృష్టి ఉంచి నైనా మా మార్గములను మీకు అప్పగించుకొని అయా ఇదిగో తండ్రి మిమ్మల్ని నమ్ముకొని నైనా మా కార్యములు మేము నెరవేర్చుకోవటానికి తగిన ప్రతిఫలమును అనుగ్రహించమని నైనా మేము చేయు ప్రయత్నాల సమస్తమును దీవించమని మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.